అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో కుంజమ్మని తీసుకుని షణ్ముగబడివు మద్రాసు నగరం రావడం, అక్కడ మళ్ళీ కచేరీలు చేయించడం ఇలా సాగుతూ ఉంది. ఇదే క్రమంలో షణ్ముగబడివు వడివాంబకు కూడా కన్నెరికం చేయించడానికని పోషకులను వెతకడం కూడా జరుగుతూ ఉంది. ఇది సుతరామం ఇష్టం లేని కుంజమ్మ తల్లితో నేను పోషకానికి వెళ్ళను, నేను అందరిలాగా పెళ్లి చేసుకుంటాను అని తల్లితో వారించడం. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. మద్రాసు నగరంలో సుబ్బులక్ష్మి ఉంటున్న పురసవాకం ఇంటికి 2 మైళ్ల దూరంలో ఆనంద వికటన్ అనే తమిళ పత్రిక కార్యాలయంలో ఒక ఉద్యోగి, ఆ పత్రిక ప్రముఖ సంపాదకుడైన కృష్ణమూర్తి పక్కనే కూర్చునున్నాడు. కృష్ణమూర్తి వైపు తిరిగి, ఏడయ్యా మీ ఉద్దండు, వాసన్ గారు తెగ కలవరిస్తున్నారు, నిన్నటి నుంచి కనిపించడం లేదట, రాగానే కలవమని చెప్పమంటున్నారు. ఉద్దండుడా? ఎవరు అన్నాడు తలెత్తకుండానే కృష్ణమూర్తి. ఎవరంటావేంటి? నీ సఖుడు, నీ జైలు సహవాసి సదాశివం. నీకప్పుడే ఉద్దండుడైపోయాడా అతను? నాకు కాదయ్యా, ఏకంగా లోపలున్న ఆయనకే. మన పత్రిక మద్రాసు ప్రెసిడెన్సీలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పత్రిక అని ఏకంగా ఇంగ్లాండ్లో టైమ్స్ పత్రికలో ప్రకటన ఇప్పించాడు. అది చూసిన ఇంగ్లాండ్ కంపెనీలు వాళ్ల రేడియోలు, గ్రామ్ఫోన్లు, కార్లు, గడియారాలు, సబ్బులు, పేస్ట్లు ఇలాంటి ప్రకటనలన్నీ మన పత్రికకే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ దెబ్బతో సంవత్సరానికి ప్రకటనల మీద వచ్చే 6,000 ఆదాయం 72,000 అయ్యి కూర్చుంది. ఇక మీవాడు ఉద్దండు కాక ఏమవుతాడు? ఏం మెచ్చుకుంటాడు తెలుసా నీ నేస్తాన్ని? అతని ముందు కాదులే అంటూ ఆ ఉద్యోగి కృష్ణమూర్తి వైపు మళ్ళాడు. ఇక పొగిడింది చాలే అన్నట్టు మొహం అదోలా పెట్టి తను రాసుకుంటూ పోతున్నాడు కృష్ణమూర్తి. కాసేపటికి ఆ ఉద్దండు రానే వచ్చాడు. వస్తూనే, కృష్ణమూర్తి, హెచ్ఎంవి వాళ్ళు చెప్తే వినరే అంటూ వాళ్ళని తిట్టిపోస్తున్నాడు. కృష్ణమూర్తి తలెత్తకుండానే వాసన్ గదివైపు చేయి చూపించాడు. అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. పెళ్లి సంబంధాల పని మీద తిరుగుతున్నాననుకుంటాడా? ఒక్కరోజు కనిపించకపోయినా చంపుతాడు అంటూ వాసన్ దగ్గరకు వెళ్ళాడు. వాసన్ సదాశివన్ని చూసి, నా తురుపు మొక్క అని మనసులో అనుకుని, ఏమయ్యా సదాశివం, నిన్నటి నుంచి ఏమయ్యావు? మీ రాజగోపాలాచారి వచ్చే ఎన్నికల్లో నిన్ను పోటీ చేయమన్నారా ఏంటి? అదేం లేదు సార్, నిన్న ఈరోజు హెచ్ఎంవి వాళ్ళ పని మీద తిరుగుతున్నాను. వాళ్ల ప్రకటనలు మన పత్రికకే ఇవ్వమని అడుగుతున్నాను. ఆ మాటల్లోనే హెచ్ఎంవి వాళ్ళ మీద ఎంత కోపం ఉందో తెలుస్తుంది. అదెలా సాధ్యమయ్యా? నాకు రేపొక్కరోజు ఇవ్వండి, తేల్చేస్తాను. సరే అలాగే. ఈరోజు ఇప్పుడు ఇంకో పని చేయి. సుబ్బులక్ష్మి అని ఒక అమ్మాయి, చిన్నమ్మాయే, కర్ణాటక సంగీతం బ్రహ్మాండంగా పాడుతుందట. మధురై నుంచి వచ్చిందట. ఇప్పటికే చాలా పేరు తెచ్చుకుంది. కానీ మనం ఇంకా మన పత్రికలో ఆ అమ్మాయిని పరిచయం చేయలేదు. నువ్వు గుమాస్తా దగ్గర అమ్మాయి అడ్రస్ తీసుకుని ఈరోజే వెళ్ళి ఫోటోలు తీయించి ఆ అమ్మాయి మీద ఆర్టికల్ తయారు చేయి. అలాగే సార్, ఈరోజే చేస్తా అని చెప్పి గుమాస్తా దగ్గరకు వచ్చి అడ్రస్ తీసుకుంటూ ఉండంగా వాసన్ బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు. గుమాస్తా దగ్గర అడ్రస్ తీసుకుని కృష్ణమూర్తి దగ్గర కూర్చున్నాడు. అతన్ని అడిగాడు, కృష్ణమూర్తి, ఏం రాస్తున్నావు? సతీ లీలావతి సినిమా గురించి తలెత్తకుండా చెప్పాడు కృష్ణమూర్తి. సినిమా మార్చిలో విడుదలైంది. ఈరోజు జూన్ 30. ఇన్నాళ్ళకి విమర్శనాత్మక వ్యాసం రాస్తున్నావా? అంత తొందర ఎందుకు? ఇంకొన్నాళ్ళు ఆగు వెటకారంగా అన్నాడు. కృష్ణమూర్తికి ఏమనాలో అర్థం కాక పెన్ను పక్కన పెట్టాడు. ఇది విమర్శనాత్మక వ్యాసం కాదు, సవరణాత్మక వ్యాసం. ఈ సినిమా నిర్మాత పతిభక్తి
నిర్మాత కోర్టు దాకా వెళ్ళారు. మన వాసన్ గారు కూడా భాగం కావాల్సి వచ్చింది అందులో. అద్దా, ఆ గొడవ నాకు తెలుసులే. సరే కాని కృష్ణమూర్తి, నీకొక మాట చెప్తా విను. సినిమాల మీద రాసేప్పుడు విమర్శనాత్మక వ్యాసం అని పేరు పెట్టుకోకుండా సమీక్షాత్మక వ్యాసం అని పేరు పెట్టి రాయి. నువ్వు పోయినేడు వచ్చిన నందనార్ సినిమా గురించి ఏం రాసావో గుర్తుందా? యాక్టర్ల కంటే ఎద్దులు బాగా నటించాయి, కళాకారుల కంటే కొబ్బరి చెట్లు బాగా ఆడాయి అని రాశావు. ఆ సినిమా దర్శకుడు ఎల్లిస్ డంగన్ ఇప్పటికీ నిన్ను ఇంగ్లీష్లో తిట్టుకుంటున్నాడు. సుందరాంబ మహారాజపురం కర్ణాటక బాణీలో 6 శృతి అందుకుంటున్నారు. కొంచెం లౌక్యం ప్రదర్శించు కృష్ణమూర్తి. ఇప్పుడు చూడు, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. ఆ అమ్మాయి ఎలా పాడినా సరే నిఘంటువులు వెతికి మరీ ఉపమానాలు పేర్చేస్తా. నువ్వంత కష్టపడనక్కర్లేదు. ఆ అమ్మాయి నిజంగానే చాలా బాగా పాడుతుంది. నేను ఆ అమ్మాయిని చాలాసార్లు బాల సరస్వతి ఇంట్లో చూశాను. అలానా? వచ్చిన చిక్కే ఇది కృష్ణమూర్తి. అందరూ బాగా పాడేస్తున్నారు కర్ణాటక సంగీతం. నువ్వు గమనించావా? ఈ బాగా కంటే ఇంకో ఎత్తు వాళ్ళు కావాలి. సరే కృష్ణమూర్తి, నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఆ అమ్మాయి దగ్గరికి. వాసన వెళ్ళమన్నాడుగా. ఆయన చెప్పి గంట అయింది. నువ్వు వెళ్లేసరికి ఇంకో గంట అవుతుంది. ఇప్పటికే చాలా చీకటి పడింది. ఆ ఇంట్లో తల్లి కూతుళ్ళు తప్ప మగవాళ్ళుండరు తలుపు తీయడానికి. ఏ, ఆ ఆడవాళ్ళకి చేతులు చచ్చిపడిపోతాయా రాత్రి 7 గంటల తర్వాత? కృష్ణమూర్తికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఇందాక తప్పు రాశానని అనుకున్న కాగితాన్ని పర్రను చించి ముక్కలు ముక్కలు చేసి తుక్కుబుట్టలో వేసి, సరే పో, నేను పని చూసుకుంటాను వెళితే అన్నట్లు చూశాడు. కృష్ణమూర్తి, లాలనగా పిలిచాడు సదాశివం. ఈరోజు ఈ పని చూసుకుంటున్నానంటే రేపు మళ్ళీ ఆ హెచ్ఎంవి వాళ్ల పని చూడాలయ్యా అంటూ పురసవాక్కం వైపు బయలుదేరాడు. తోడుగా ఫోటోలు తీసే విలేకరి కూడా వెంటబెట్టుకున్నాడు. అడ్రస్సు వాకపు చేసుకుంటూ సుబ్బులక్ష్మి ఇంటికి చేరారు. సైకిళ్లు స్టాండ్ వేసి ప్రహరీలోంచి లోపలికి వచ్చి పక్కగా ఉన్న గది దగ్గరకు వచ్చి తలుపు తట్టి పిలిచాడు సదాశివం. అప్పటికే బాగా చీకటి పడింది. బుడ్డిదీపం కాంతిలో తల్లి కూతుళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ వేళప్పుడు ఎవరు అనుకుంటూ తలుపు దగ్గరకొచ్చి షణ్ముఖబడివు, ఎవరు అని కేకబెట్టింది. నేను ఆనంద్ వికటన్ విలేకరిని. ఇక్కడ సుబ్బులక్ష్మి అని పాటలు పాడే అమ్మాయి ఉందట కదా, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చాం. తలుపు తీయండి అరిచి చెప్పాడు సదాశివం. కాసేపు అటువైపు నుంచి సమాధానం లేదు. ఏవండి అంటూ తలుపు కొట్టాడు సదాశివం. ఇంటర్వ్యూ అంటున్నారు కదా, చక్కగా పొద్దున్నే వస్తే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, పాటలు కూడా వినొచ్చు కదా అంది షణ్ముఖబడి. లేదండి, మమ్మల్ని స్వయంగా మా యజమాని వాసన్ పంపారు. నాతో పాటు ఫోటోలు తీయటానికి ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటే పైవారం పత్రికలో ఆర్టికల్ వచ్చేస్తుంది, లేకపోతే ఆ పై వారాలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలాంటి సమాధానం లేదు లోపల నుంచి. మళ్ళీ పిలిచాడు సదాశివం. కాసేపు ఆగండి బాబూ, అమ్మాయి కాస్త తయారైన తర్వాత తలుపు తీస్తా అంది షణ్ముఖబడి. తీరిగ్గా తలుపులు తెరవబడ్డాయి. పత్రికా విలేకరులు ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆ మినుకు వెలుగులో ఆ ఇద్దరి ఆడవాళ్లను పోల్చుకున్నాడు. ఇప్పటిదాకా తనతో మాట్లాడినామె ఒకరు, ఇంకొకరు ఆమె కూతురు. తను వచ్చింది ఆ అమ్మాయి కోసమే. చాప మీద కూర్చున్నారు విలేకరులు. మీరు కూర్చోండి అన్నాడు సదాశివం. నువ్వు కూర్చో కుంజా, కూతురితో చెప్పింది షణ్ముఖబడి. చాప అటు చివర కచేరీకి కూర్చున్నట్లు చీర చక్కగా సర్దుకొని కూర్చుంది. ఈ లోపల సదాశివం పుస్తకం పెన్ను తీసుకుని తేదీ సమయం వేస్తూ, సరిగ్గా కనిపించటం లేదు, కాస్త ఒత్తి పెంచండి అని అన్నాడు. ఇద్దరి మధ్యన ఉన్న
దబ్రా గిన్నె మీద ఉన్న లాంతరు వత్తిని పైకి పెంచటం ప్రారంభించింది సుబ్బులక్ష్మి. వత్తి పెంచుతున్న చేయిని చూశాడు సదాశివం. ఎర్ర కలువరేకు మొదలులో ఉండే వర్చస్సు కనిపించింది. వెలుగు పెరిగే కొద్దీ ఆ చేతి మీదుగా వెళ్తూ సుబ్బులక్ష్మిని చూశాడు సదాశివం. లేత యవ్వనవతి, అప్పుడప్పుడే విచ్చుకున్న ఎర్ర కలువలా ఉంది. మోము ప్రశాంతంగా వినమ్రంగా ఉంది. రెప్పలాడిస్తే బేలచూపులు కనిపిస్తున్నాయి. రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు సదాశివం సుబ్బులక్ష్మిని. సారు, నన్ను ఫోటోలు తీయమంటారా? మీరు మాట్లాడతారా ముందు? అడిగాడు కూడా తెచ్చుకున్న విలేకరి. ఈ లోకంలోకి వచ్చాడు సదాశివం. నువ్వు తీయి ముందు. అవును, ఈ చీకట్లో సరిగ్గా వస్తాయా? ఫ్లాష్ ఉంది సార్, వస్తాయి అంటూ ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. సదాశివం పక్కకు జరిగాడు. ఒక్కొక్క ఫోటోకి సుబ్బులక్ష్మి మీద ఫ్లాష్ పడుతుంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాడు. సామి, ఇలా కాదు కానీ ఈ చీకట్లో ఫోటోలు తీయొద్దు. ఎలా వస్తాయో ఏమో, రేపొద్దున వద్దాం పద అంటూ స్వామిని పక్కకు జరిపాడు. షణ్ముఖబడి వైపు తిరిగి, యాండి, పత్రికల్లో ఫోటోలు బాగుండాలి, రేపొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? తయారై ఉండండి అంటూ బయటకు బయలుదేరాడు. గబుక్కున వెనక్కి తిరిగి, మర్చిపోయా, మా యజమానికి అనుమానం వస్తుంది. మీ అమ్మాయి పూర్తి పేరు చెప్పండి. మధురే షణ్ముఖబడివు సుబ్బులక్ష్మి చెప్పింది షణ్ముఖబడివు. దాసీలే, అనుమానం లేదు అనుకున్నాడు సదాశివం. వయస్సు 1916లో పుట్టింది, భాద్రపదం 16న, అంటే దగ్గరగా 20 ఏళ్ళు తనలో తాను అనుకున్నాడు. పైకి, ఇప్పటికి ఇవి చాలండి, రేపు త్వరగా వస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు. బయటికి వచ్చి బజార్లో నడవడం మొదలుపెట్టాడు. సారు, మన సైకిల్ ఇటున్నాయి, మీరు అటు వెళ్ళిపోయారు అంటూ ఆమడ దూరం నుంచి స్వామి కేక వేస్తే అటువైపు నడుచుకుంటూ వచ్చాడు. మనసులో లేదు సదాశివానికి. సైకిల్ స్టాండ్ తీసి నడిపిస్తున్నాడు. పక్కనే స్వామి కూడా నడిపించుకుంటూ వస్తున్నాడు. సారు, రేపు మనం ఎలా వస్తాం? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాసన్ ఈ పని మీద మళ్ళీ పంపించడు. ఫోటోలు బాగానే వస్తాయండి. సామి, నువ్వు ఆ అమ్మాయి మొహంలో ఏముందో గమనించావా? గమనించాను సారు, 2 పెద్ద ముక్కు పుడకలు. అబ్బా, అవి కాదు సామి. సారు, ఫ్లాష్లో చూసా, ఆ అమ్మాయి మొహం మీద ఒక మొటిమ కూడా ఉంది సారు. అది రేపటికి పోయిద్దంటారా? నిట్టూర్చాడు సదాశివం. సందిగ్ధావస్థలో ఉన్నాడు సదాశివం. చూద్దాం సామి, రేపు నువ్వు 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరు. తెల్లవారటంతోనే ఇద్దరం ఇక్కడ పని చూసుకుని ఆఫీస్కి వెళ్దాం. ఇందా, ఈ 2 రూపాయలు ఉంచుకో. హోటల్లో టిఫిన్ చెయ్యి. డబ్బు సరిపోకపోతే చెప్పు, ఇంక వాసనకి తెలిసేదేముంది. అలాగే సారు, మీరు చెప్పినట్లే చేస్తాం అంటూ నాణాల్ని చూసి సంబరపడిపోతూ జేబులో వేసుకున్నాడు. ఇద్దరూ ఇప్పుడు సైకిళ్ళు ఎక్కారు. సామి రై అంటూ వెళ్ళిపోయాడు. సదాశివం తొక్కలేక తొక్కుతున్నాడు. కాస్త దూరం వెళ్ళి దిగి నడిపిస్తున్నాడు. ఆ తెల్లారి తొలికోడి కూతకే లేచి కూర్చున్నాడు. వెంటనే తయారయ్యి పొద్దు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పొద్దు పొడవగానే సైకిల్ మీదే అయినా ఆఘ మేఘాల మీద వచ్చేశాడు. షణ్ముఖబడివు ఇంటి తలుపు తట్టాడు. షణ్ముఖబడివు తలుపు తీసేసరికి తొలి కిరణాలతో పాటు సదాశివం చూపులు కూడా లోపలికి చొచ్చుకు వచ్చి సుబ్బులక్ష్మి కోసం వెతికాయి. అప్పుడే వచ్చేశారా? కాసేపు ఆగండి, అమ్మాయి తయారవుతుంది అని తలుపు దగ్గరకేసి లోపలికి వెళ్ళింది షణ్ముఖబడివు. ఈ లోపల సామి కూడా చేరుకున్నాడు. కాసేపు తర్వాత షణ్ముఖబడివు తలుపు తీసింది. సదాశివం సుబ్బులక్ష్మి వైపు చూశాడు. నమస్కారం చెప్పింది. ప్రతి నమస్కారం చెప్పాడు రెప్పవాల్చకుండా. అందరూ కూర్చున్నారు. సుబ్బులక్ష్మి నిన్నటిలాగా చాప మీద కూర్చుంది. అప్పుడే స్నానం చేసి వచ్చింది. ఇస్త్రీ చీర కట్టుకుంది. తలస్నానం చేసిందిలాగుంది.
సదాశివం ఏదో ఒకటి మాట్లాడుతున్నా చూపంతా సుబ్బలక్ష్మి వైపే ఉంది. సామి, ఇక నువ్వు చక్కగా ఫోటోలు తీయి, 10 తీయి, బాగా రావాలి. బయటికి వెళ్ళి కూడా తీసుకుందాం. తను ఇంకా సుబ్బలక్ష్మిని చూసేందుకు వ్యవధి తీసుకుంటున్నాడు. ఫోటోలు తీయటం అయ్యింది. ఆడవాళ్లను లోపలికి పంపి సామిని తీసుకుని బయటికి వచ్చాడు. సామి, నాకు ఈ ఫోటోలు ఎంత లేదన్నా సాయంత్రం కల్లా రావాలి, సరేనా? వస్తాయి సారు, మీరు కావాలంటే ఎందుకు రావు అంటూ సదాశివం జేబు వైపు చూశాడు. వెంటనే సదాశివం జేబులోంచి 2 రూపాయలకు సరిపడా నాణాలు తీసి ఇచ్చి, సామి, నువ్వు వెళ్ళి ఈ పని మీద ఉండు, నేను ఇంటర్వ్యూ తీసుకుని వస్తా అంటూ లోపలికి వెళ్ళబోతూ ఆగి, సామి, ఆ అమ్మాయి మొహంలో నీకేమన్నా కనిపించిందా? సారు, మీరు చాలా గొప్పవారు. నిన్నటి మొటం ఈ రోజు లేదు సారు అన్నాడు సామి. సదాశివం నిన్నటి కంటే బాధగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు. స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేటట్లు తల్లి కూతుళ్ళ వివరాలన్నీ లాక్కొని ఆఫీసుకు చేరాడు. సాయంత్రానికల్లా ఫోటోలు తీసుకుని పురసవాక్కంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత వారానికి సుబ్బులక్ష్మి మీద వచ్చిన కథనం చూపించడానికి ఆనంద్ వికటన్ పత్రికలతో వెళ్ళాడు. చక్కగా దగ్గరుండి చేయించానంతా. కథనం లక్షల మంది చూస్తారు. ఇంకా చూడండి మీ అమ్మాయికి అవకాశాలు ఎలా వస్తాయో అన్నాడు. అవకాశాలు పర్వాలేదు నాయనా, బాగానే వస్తున్నాయి. ఆ మ్యూజిక్ అకాడమీ వాళ్లే పోయినసారి అవకాశం ఇవ్వలేదు అంది షణ్ముగబడివు. మీకు మ్యూజిక్ అకాడమీలో అవకాశం కావాలి అంతే కదా? ఇక మీకు వచ్చేసినట్లే. దాని సంగతి నేను చూస్తాను, మీరు మర్చిపోండి. వెంటనే మాట ఇచ్చేశాడు సదాశివం. ఎలా ఎలా చేయగలుగుతావు? దాంట్లో అంత పెద్ద పెద్దవాళ్ళైతే. నువ్వు ఒక గుమాస్తావే కదా అన్నట్లు మాట్లాడింది షణ్ముగబడివు. నేను కాంగ్రెస్ వాదిని. మద్రాసులో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా నాకు తెలుసు. రాజగోపాలాచారి గారు చాలా బాగా తెలుసు. ఎక్కడ తెల్లవాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలంటే అక్కడ ముందు నన్నుంచుతారు. ఉప్పు సత్యాగ్రహంలోనైతే తెల్లవాళ్ల గుండెలో రైళ్లు పరిగెత్తించాను అంటూ అవకాశం వచ్చింది కదా అని తన గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. నేను 2 సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాను. దేశభక్తి గీతాలు పాడుతూ ఊరూరా తిరిగి ప్రజల్ని తెల్లవాళ్లకి వ్యతిరేకంగా ఉసిగొలుపుతాను. అప్పట్లో నేను మీ మధురే కూడా వచ్చాను. సదాశివం దేశభక్తి మాట అటుంచితే షణ్ముగబడివు అర్థం చేసుకుంది మాత్రం వీడు దేశదిమ్మరి అని. మీరు చూస్తూ ఉండండి, నేను మీ అమ్మాయికి పాడే అవకాశం తీసుకొస్తాను అంటూ ఆ రోజుకి కదిలాడు సుబ్బులక్ష్మి ఇంటి నుంచి. ఆనంద్ వికటంలో కథనం కోసం వచ్చాడు సుబ్బులక్ష్మి దగ్గరికి. ఆ పని పూర్తయింది. ఆ కథనం అచ్చు కూడా అయ్యింది. కానీ సదాశివం పురసవాక్కం పచార్లు మాత్రం ఆగలేదు. ఆనంద్ వికటంలో బాగా శ్రద్ధతో కథనం చేశాడు. ఇప్పుడు అవకాశం గురించి భరోసా ఇస్తున్నాడు. అందుకని ఆ ఇంటి తలుపులు సదాశివానికి ఎప్పుడూ తెరవబడుతున్నాయి. షణ్ముగబడివు ఆప్యాయంగా మాట్లాడటానికైనా సుబ్బులక్ష్మి ఎప్పుడు మనసారా నవ్వుతూ ఆహ్వానించినా ఇప్పటికీ ఇవే కారణాలు. కానీ ఇద్దరూ ఒంటరి ఆడవాళ్లను ఉద్ధరించాలనుకోలేదు. సుబ్బులక్ష్మి అతన్ని వివసుడిని చేసి ఆకర్షిస్తోంది. అప్పటికి సుబ్బులక్ష్మికి 20 ఏళ్లు, అతనికి 34. పురుసవాకం దాడిపట్టి దాదాపు నెల కావస్తుంది. మొదట్లో దరిచేరిన సందిగ్ధావస్థను దాటేసుకొచ్చాడు ఇప్పటికల్లా. ఏమాత్రం తీరిక దొరికినా సుబ్బులక్ష్మి ఇంటికే. కానీ ఎప్పుడూ వట్టి మాటలతో వెళ్ళడు. సుబ్బులక్ష్మి విషయం అనే కాదు, వట్టి మాటలు అతని నైజం కూడా కాదు. సుబ్బులక్ష్మి ఇంట్లో ఇంకాస్త పాతుకుపోవటానికి వెంటనే ఇంకో అవకాశం వచ్చింది సదాశివానికి. షణ్ముగం గారు, మ్యూజిక్ అకాడమీకి మీ అమ్మాయి పని మీద వెళ్ళానా? అక్కడ నాకు తెలిసిందేమిటంటే గాంధీ గారు ఉత్తరాదిన మొదలుపెట్టిన ఖాదీ ఎగ్జిబిషన్ మన మద్రాసులో కూడా వారం పాటు జరగబోతుంది. అది కూడా కచేరీలు జరిగే సమయానికే. ఈ ఖాదీ ప్రదర్శనలు జరిగే రోజులన్నీ
సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి జనాన్ని ఆకర్షించాలని తీర్మానించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నిర్వహించే బాధ్యత మ్యూజిక్ అకాడమీకి ఇచ్చారు. షణ్ముగబడువుకి అర్థమైపోయింది. ఈసారి కచేరీల కాలంలో మ్యూజిక్ అకాడమీ 2 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఒకటి ఖాదీ ప్రదర్శనలో, 2 మామూలుగానే నిర్వహించే కచేరీలు. మొదటిది సదాశివం చేతిలో పని, రెండోది కూడా చేసేస్తాడేమో, కాంగ్రెస్ వాళ్ళు అకాడమీ వాళ్ళు ఒకటవుతారు కనుక. చాలా సంతోషం నాయనా, రెండింటల్లో అవకాశం వచ్చేటట్లు చూడు అంది షణ్ముగబడువు. మొదటిది ఖాయం, రెండోది కూడా సగం పని అయినట్లే. రేపు ఏం పనులున్నాయి మీకు? మాటల మధ్యలో అడిగాడు. రేపు ధనమ్మ ఇంటికి బెంగుళూరు నాగరత్నమ్మ తిరువాయూరు నుంచి వస్తుందట, అందుకని ధనమ్మ ఇంటికి వెళ్తాం అంది షణ్ముగబడువు. జార్జ్ టౌన్లో కదా, నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. నాకు ఈ మధ్య ఆఫీస్ వాళ్ళు కారు ఇచ్చారు అంటూ ఇంకో రోజు సుబ్బులక్ష్మిని కలిసే అవకాశం అందిపుచ్చుకున్నాడు. సరిగ్గా ఇద్దరితో మాట్లాడుకుని ఇద్దరికి ఇంకా దగ్గరయ్యి తిరుగుముఖం పట్టాడు. తరువాతి రోజు ఇద్దరిని ధనమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే సుబ్బులక్ష్మి ఇంట్లో ఉన్న సంగీత పుస్తకాలు తెగ తిరగేసేస్తోంది. పేజీ పేజీ తిప్పుతూ వెతికేస్తోంది. కుంజమ్మ, ఏంటి వెతుకుతున్నావు? ఇలా అన్నది షణ్ముగబడువు కాదు, వాళ్లతో పాటే లోపలికి వచ్చిన సదాశివం. కుంజమ్మ వినిపించుకోలేదు. షణ్ముగబడువు వింది. తన కూతుర్ని ఇంట్లో వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు పిలిచే ముద్దు పేరుతో పిలిచాడు. కాస్త అర్థమైనట్లు ఉంది పరిస్థితి షణ్ముగబడువుకి. కుంజా, ఏం వెతుకుతున్నావమ్మా అడిగింది కూతుర్ని. అయ్యవారి కీర్తనల పుస్తకం ఏదమ్మా? ఇక్కడ లేకపోతే మన ఊళ్ళో ఉంటుంది, ఎందుకదిప్పుడు? ధనమ్మ ఇంట్లో బెంగుళూరు నాగరత్నమ్మ నేను తప్పు పాడానంది. ఏ పాట? షణ్ముగబడువు, సదాశివం ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఎవ్వరి మాట? అదే కాదు, చాలా కృతుల్లో తప్పు పాడానని చెప్పింది. లేకపోతే చెప్పు కుంజమ్మ, నేను తీసుకొస్తాను. మళ్ళీ సుబ్బులక్ష్మితో కుంజమ్మ అని మాట కలిపాడు సదాశివం. లేదండి. లేవులే బాబు, మా ఊర్లోనే వదిలేసి వచ్చుంటాము అంది షణ్ముగబడువు. నేను తీసుకొస్తాను రేపు. మరి వెళ్ళిరానా కుంజమ్మ అంటూ సుబ్బలక్ష్మి దగ్గర సెలవు తీసుకుని ఆ రోజుకు వెళ్ళాడు. కృష్ణమూర్తి, త్యాగరాజస్వామి కృతుల పుస్తకాలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని బయటకు తీయించు, అత్యవసరంగా కావాలి అంటూ ఆనంద వికటన్ ఆఫీసుకు వచ్చి రాగానే కృష్ణమూర్తిని తొందర పెట్టాడు. ఎందుకు? నింపాదిగా అడిగాడు కృష్ణమూర్తి. ఆ కచేరీలు చేసే అమ్మాయికి ఇవ్వాలి. అదే నువ్వు బాలా ఇంట్లో చూసిన అమ్మాయికి. ఆ అమ్మాయితో కథనం చేసింది జూన్లో, ఇప్పుడు అక్టోబర్, అంటే 4 నెలలైంది. నువ్వింకా ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? కృష్ణమూర్తి పక్క కుర్చీలో కూర్చొని, చెప్తా గాని ముందు ఇది చెప్పు కృష్ణమూర్తి, ఆ అమ్మాయి మొహంలో ఏంటో ఉంది, ఏమై ఉంటుందది అన్నాడు సదాశివం. నిజమే ఉంది, తన పని చేసుకుంటూనే చెప్పాడు కృష్ణమూర్తి. ఏంటది? వెంటనే కృష్ణమూర్తికి ఇంకా దగ్గరగా జరిగి అడిగాడు. నీకు లేనిది ఏంటది? ఇంకా ఆత్రంగా అడిగాడు సదాశివం. ఏంటది? కృష్ణమూర్తి సదాశివం వైపు తిరిగి సదాశివం మొహంలోకి చూస్తూ చెప్పాడు. శాంతం. సుబ్బలక్ష్మి మొహం గుర్తు చేసుకుంటూ కావచ్చు సాలోచనగా అన్నాడు సదాశివం. వెంటనే మళ్ళీ మరి కృష్ణమూర్తి, ఆ అమ్మాయి కళ్ళు అంటూ ఉండగానే కృష్ణమూర్తి వాసన గదిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చున్నాడు సదాశివం. రాగానే మళ్ళీ అదే విషయం లేవనెత్తాడు. కృష్ణమూర్తి, కుంజమ్మ కళ్ళు కూడా ఏదో చెప్తూ ఉంటాయి కృష్ణమూర్తి. అర్థం కానట్లు చూశాడు కృష్ణమూర్తి. ఇందాక ఆ అమ్మాయి గురించి చెప్తున్నాడు, ఇప్పుడు కుంజమ్మ గురించి చెప్తున్నాడు. అంతలోనే గుర్తొచ్చింది కృష్ణమూర్తికి. కుంజమ్మ, కుంజ అని
సుబ్బులక్ష్మిని బాల సరస్వతి ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. బాగా తెలుసున్న వాళ్ళు పిలుస్తారులాగా ఇతను కూడా పిలుస్తున్నాడేంటి? ఏంటో కథ అని మనసులో అనుకున్నాడు. కృష్ణమూర్తి, చెప్పు, కుంజమ్మ కళ్ళు ఏం చెప్తున్నాయి? ఆ అమ్మాయి కళ్ళు ఏం చెప్తున్నాయో తెలుసుకునే అంతగా నేను అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదులే అంటూ త్యాగరాజ కృతుల పుస్తకాలు సదాశివం ముందు పెట్టి తన పనిలోకి తను వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ వేళ అయ్యి అవ్వగానే ఒక సంగీత గురువుగారితో సహా సుబ్బులక్ష్మి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. శాస్త్రిగారు, బెంగుళూరు నాగరత్నమ్మ గారు మా కుంజమ్మ త్యాగరాజ కృతుల్లో తప్పులున్నాయని అన్నారట. మీరొకసారి విని చెప్పండి. ఆమె ముందు కచేరీ చేశావా అమ్మా? అడిగారు శాస్త్రి. లేదండి, మా అమ్మాయి ప్లేట్లు విన్నారట చెప్పింది షణ్ముగబడివు. అయితే ఆ ప్లేట్లలో పాడిన పాటలు పాడు. సుబ్బులక్ష్మి ముందు ఎవ్వరి మాట విన్నావో అనే కృతి మొదలుపెట్టింది. పల్లవి అనుపల్లవి చరణం బాగానే పాడింది. ఇక అయిపోతుంది కృతి అనగా చరణం చివర్లో నుండగా శాస్త్రిగారు కళ్ళు మొహం చిట్లించి చేతి సైగతోనే తర్వాత పాటకి వెళ్ళమన్నారు. విడజాలదురా నా మనసు వినరా అనే పాట ఎత్తుకుంది. ఈ పాటకి అంతే, మొహం చిట్లించి కళ్ళు మూసి తర్వాత పాటకెళ్ళమని సైగ చేశారు. పరలోక భయం లేక అనే పాట పాడింది. ఈ పాట మధ్యలోనే మొహం చిట్లించి కళ్ళతో పాటు చెవులు కూడా మూసుకున్నారు. శాస్త్రిగారు కింద పెట్టిన పైపంచ భుజంపై వేసుకుని తలపాగా పెట్టుకుని చేతికర్ర తీసుకుని బయటికి వస్తూ, బెంగుళూరు నాగరత్నమ్మ తప్పు చెప్పినట్లు తీసుకొచ్చావే నన్ను. ఆమె మాతృభాష కన్నడం అయినా తెలుగంటే మహాప్రీతి. త్యాగరాజు కృతులు తప్పులు పాడితే ఆమె ఊరుకుంటుందా? నేను ఊరుకుంటానా? రేపు కచేరీలో వినేవాళ్లు ఊరుకుంటారా? చెవులు మూసుకుంటారు. బయటేమో అబ్బో ఎవరి మాట సుబ్బులక్ష్మి, వింటేనేమో పాటకి 10 దోషాలు. ఎంత ఆర్తితో రాశాడు త్యాగరాజస్వామి. ఇలా ఇష్టం వచ్చినట్లు పాడమనా? ఈ లోకంలో భయం లేకపోయినా పరలోక భయం ఉంచుకోమను. అక్కడ త్యాగరాజస్వామి చెవులు పిండుతాడు. గట్టిగా తిడుతూ ఇంటి బయటకు వచ్చేశాడు. తల్లి కూతుళ్ళు ఏడుపే తక్కువ. సదాశివం శాస్త్రి గారిని ఎందుకు తీసుకొచ్చారా బాబో అనుకున్నాడు. తల్లి కూతుళ్ళు ఎలా ఉన్నారో అనుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. ఇద్దరూ బాధగా ఉన్నారు. అమ్మయ్య, శాస్త్రిగారు చెప్పింది వీళ్ళు బాగానే గ్రహించారు, కోపం తెచ్చుకోకుండా అనుకుని, కుంజ నువ్వు బాధపడకు, నేను నీకు మంచి గురువుని తీసుకొచ్చి నేర్పిస్తాను అన్నాడు. తల్లి కూతుళ్లకు ఈ మాటలు సాంత్వాన్నిచ్చాయి. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కుంజమ్మ ముద్దు పేరుని కుంజ అని ఇంకా ముద్దుగా చేశాడు సదాశివం. ఏమయ్యా సదాశివం, నన్ను ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ దించుతావా? బయట నుంచే కేకేశారు శాస్త్రి. ఆయన్ను దించి వస్తా కుంజ అంటూ బయటకు వచ్చి కారెక్కాడు. సదాశివం కారు ఎక్కాడో లేదో యువతల తలుపు తెరుచుకుని శాస్త్రిగారు కారులోంచి బయటకు వచ్చి మళ్ళీ సుబ్బులక్ష్మి ఇంటివైపు పరిగెత్తుతున్నారు. శాస్త్రిగారు ఏమైంది అంటూ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి శాస్త్రిగారు తలుపు తీసే లోపల తలుపుకి శాస్త్రిగారికి అడ్డంగా నిలబడ్డాడు. శాస్త్రిగారు ఏంటి మళ్ళీ వచ్చారు అని అడిగాడు రొప్పుతూ. ఇంకో విషయం చెప్పాలయ్యా, వీళ్ళకి పాటని ఇష్టం వచ్చిన దగ్గర తెంచుతుంది ఆ పిల్ల. ఇష్టం వచ్చినప్పుడు ఆపి సాహిత్యాన్ని విరక్కొట్టి అర్థం పాడు చేసి పక్కవాద్యగాడికి వాయించుకోమని ఆపుతుంది. పనికిమాల పక్కవాద్యంగాళ్లను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళైనా చెప్పొద్దు అలా చేయకూడదని. నేను చెప్తాను మీరు చెప్పారని. పద్ధతి మార్చుకోమని రేపు గట్టిగా చెప్తా. మిమ్మల్ని దింపుతాను పదండి అంటూ అతి కష్టం మీద తీసుకెళ్లాడు శాస్త్రిగారిని. తలుపు వెనక నుంచి తల్లి కూతుళ్ళు ఈ పర్యాయం తిట్లు కూడా విన్నారు. ఆ తర్వాత రోజు సాయంత్రం టంచనగా వచ్చాడు సదాశివం సుబ్బులక్ష్మి ఇంటికి. మీరేమీ అనుకోకండి శాస్త్రిగారి మాటలకి, పాతకాలం మనిషి షణ్ముగబడివితో అన్నాడు. ఏముందిలే బాబు అనుకోవటానికి,
ఆయన చెప్పిన తప్పులు దిద్దుకుంటే సరి. షణ్ముగవడువు సంగీతంలో సాహిత్య విలువలు తెలిసిన మనిషి కాబట్టి నిన్నటి ఆ తిట్లని విలువైన సూచనలుగా తీసుకుంది. షణ్ముగం గారు, ఖాదీ ఎగ్జిబిషన్లో దేశభక్తి పాటలు పాడితేనే మంచిది. కీర్తనలు పాడకపోయినా పర్వాలేదు. నేను కుంజాకి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి పాటలు తెలుగులో ఒక మంచి దేశభక్తి పాట నేర్పుతాను. అవును, నిజమే బాబు, నేర్పు అంది షణ్ముగవడువు. ఇంకో 2 నెలల వరకు పురసవాక్కం వాకిలి సదాశివాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. వెంటనే పాఠాలు మొదలుపెట్టాడు. 10 రోజుల నుంచి రోజు సాయంత్రాలు వచ్చి నేర్పిస్తున్నాడు. స్వాతంత్ర సమరంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి సదాశివం దేశభక్తి పాటలు వింటుంటే వడలు పులకరిస్తున్నాయి. నేర్చుకుంటున్న సుబ్బులక్ష్మికి, వింటున్న షణ్ముగవడువుకి అంతగా భావంతో మమేకమయ్యి పాడుతాడు సదాశివం. 4 రోజుల తర్వాత, కుంజా, ఈ రోజు నుంచి మనం తెలుగు పాటలు మొదలు పెడదాం పద అని చెప్పి మాకొద్దు ఈ తెల్ల దొరతనము అనే పాట అంతా ముందు రాసి ఇచ్చాడు సదాశివం. కుంజా, నాకు జైల్లో ఉన్నప్పుడు ఈ పాట రాసిన అతను గరిమెళ్ల సత్యనారాయణ గారనే ఆయనే నేర్పాడు. ఆ తర్వాత నేను ఈ పాట పాడుతుంటే నేను తెలుగువాడిననే అనుకునేవారు. నువ్వు కూడా అంత చక్కగా నేర్చుకో. అలాగేనండి అంది ఎప్పట్లాగా అణకువగా సుబ్బులక్ష్మి. తరువాతి రోజు సాయంత్రం తెలుగు పాట నేర్పడానికి వచ్చేశాడు సదాశివం. రా బాబు కూర్చో ఆహ్వానించింది షణ్ముగవడువు. సుబ్బులక్ష్మి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతుకుతున్నాడు సుబ్బులక్ష్మి కోసం. కుంజా లేదా? లేదు బాబు, బాలా వచ్చి తీసుకెళ్ళింది. బొంబాయిలో సంగీత సభలున్నాయంట. దాని తాలూకా మనిషి బొంబాయి నుంచి వచ్చాడు, కలవటానికి వెళ్ళింది. నేను మన కారులో తీసుకెళ్లేవాణ్ణి కదా. బాలా షణ్ముఖం గారి కారులో వచ్చి తీసుకెళ్ళింది. నువ్వు కూర్చో బాబు, వస్తుంది. సదాశివం కాసేపు ఇంట్లో, తర్వాత ఇంటి బయట, ఆ తర్వాత బజార్లో ఇలా చీకటి పడేదాకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. బాగా చీకటి పడింది, మరి ఇంటికి ఎలా వస్తుంది? కాసేపు నా కోసం ఆగుంటే నేను తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టేవాణ్ణి కదా. చాలా ఆదుర్దా పడుతూ చెప్పాడు సదాశివం. అది మధ్యాహ్నమే వెళ్ళింది. బాల మళ్ళీ తీసుకొచ్చి దింపుతానంది. కుంజాని ఒక్కదాన్నే వదిలేదు. కుంజాకి ఏమీ తెలియదని బాలాకి తెలుసు. మళ్ళీ ఇంటి బయట బజార్లో పచార్లు కొడుతూ ఇంకాసేపు ఎదురు చూశాడు. చివరికి ఇంట్లోకి వచ్చి, నేను వెళతానండి ఇక. ఈరోజు ఎంత ఆలస్యమైనా పాఠాలు చెప్పే వెళ్ళేవాడిని, కానీ ఇంకొకరికి వస్తానని చెప్పాను. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం. అలాగే బాబు, చాలాసేపు చూసావు. అది వస్తుందో ఈ రాత్రి బాలా ఇంట్లోనే ఉంటుందో అంది షణ్ముగవడువు. నిరాశతో వెళ్తున్న సదాశివాన్ని చూస్తూ తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిన తరువాత, తోటకూర కట్టలాగా అలా వాలిపోయాడేంటి? పాఠాలు కాలేదనా? కచేరీ రోజులు దగ్గర పడుతున్నాయనా? లేకపోతే ఎదురు చూసి చూసి నీరసం వచ్చిందా? లేకపోతే... ఒక్కసారి గుండె లై తప్పింది షణ్ముగవడువుకి. నేటికి కథని ఇక్కడితో ఆపుతున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుస్తాను. అంతవరకు నమస్కారం.